శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ యొక్క సందేశం తెలుసుకుందామండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు అమ్మ పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, ఈరోజు ఈ సందేశం ఏమిటంటే, నీ కోరిక నెరవేరడం లేదని నాపై చాలా అంటే చాలా కోపంతో ఉన్నావు కదా, మరి నీ కోరిక ఎప్పుడు నెరవేరబోతుంది అనేది తప్పకుండా చెప్తాను. అలాగే ఒక మంచి శుభవార్తను కూడా నీ చెవిన వేసేలా చేయబోతున్నాను. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే చూడగానే నీ మనసులో, అంటే నీ రూపం ఏ విధంగా అయితే ప్రతిరోజు ఉంటుందో నీ మనసులో కూడా నా రూపం అదే విధంగా ఉంటుందని నాకు తెలుసు. ఆలస్యం చేయకుండా నా నుడిని తాకు అంటున్నారండి దుర్గమ్మ. దుర్గమ్మ సందేశము ఏం ఉద్దేశించి ఈరోజు ఈ సందేశాన్ని పంపారో ఆ తల్లి మాటలను విని తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి విజయరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9032211622. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకు వితిన్ డేస్లో ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు ఈరోజు దుర్గమ్మ మీ జీవితానికి సంబంధించినటువంటి సంకేతంగా ఈరోజు ఈ సందేశము మీ ముందుకు వచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి. ఎన్నిసార్లు నువ్వు నన్ను ప్రశ్నించావో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా నువ్వు గడిపావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు అంటున్నారండి దుర్గమ్మ. నువ్వు బయట నవ్వుతూ లోపల మాత్రం నా జీవితం ఎందుకు ఇలా అయిందని అడిగినటువంటి ప్రతి ప్రశ్న ఈ క్షణంలో నాకు వినిపిస్తుంది. అయితే నేను నిన్ను పైకి తీసుకువెళ్లే ముందు ఒక వ్యక్తినైతే, అంటే నీకు ఒక పరిచయం చేయబోతున్నాను. నీ జీవితంలో కష్టాల అధ్యాయం అనేది ముగిసిపోయినటువంటి దశకు వచ్చింది. తలరాత మారే ముందు నేను పంపించేటువంటి కొన్ని సంకేతాలు కూడా నీ చుట్టూ కనిపించడం నీకు మొదలవుతాయి. అలాగే ఈరోజు ఈ సందేశం కూడా నీ ముందుకు రావడానికి ఒక అర్థం అనేది ఉంది. మరి ఈ రోజున ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంకేతంగా భావించు. నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు అనేది దగ్గర పడబోతుంది. ఇది కేవలము నేను నీకు చెప్పేటువంటి మాట కాదు. ఇది అనుభవం ద్వారా నేను నీకు చెప్తున్నటువంటి సత్యం. అయితే నీవు ఇక ఆశ వదిలేసినటువంటి ఈ క్షణంలో నువ్వు ఏ మాత్రం కూడా ఆశ వదలకుండా రాబోయేటువంటి సంఘటనలు నిన్ను ఏ విధంగా ముందుకు నడిపిస్తాయో తెలుసుకుంటే, నీ కోరిక ఏ విధంగా నెరవేరుతుందో తెలుసుకుంటే, ప్రతి ఒక్క మాటను కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత చాలా సంతోషిస్తావు. గత 3 సంవత్సరాలు గమనించినట్లయితే నీకు అత్యంత భారమైనటువంటి కాలం నడుస్తుంది. ఈ కాలంలో నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు, పెట్టినటువంటి శ్రమ, చూపినటువంటి నిజాయితీ ఇవన్నీ కూడా బయటకు కనిపించడం లేదు. నువ్వు ఎంత చేసినా గుర్తింపు రావట్లే అని చెప్పి బాధ నిన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూనే వస్తుంది. ఇది కేవలము అంటే కర్మ ఫలితం యొక్క శుద్ధి. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో గత జన్మల కర్మలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఈ దశను అనుభవించావు. ఈ 3 సంవత్సరాల్లో నువ్వు ఎన్నో విషయాలు కోల్పోయావు. కొందరు మనుషులు దూరమయ్యారు. కొన్ని అవకాశాలు చేజారిపోయాయి. కొన్నిసార్లు నీ మీద నీకే నమ్మకం తగ్గింది. కానీ ఈరోజు నీకు కాలం అనేది ఎన్నో విషయాలు నేర్పించింది కదా. నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలగాలని చెప్పి నువ్వు లోపల నుండి నిలబడినప్పుడే బయటకు నిజమైనటువంటి మార్పు అనేది వస్తుంది. కర్మబంధనం అంటే శిక్ష కాదు, అది ఒక శుద్ధి ప్రక్రియ. బంగారాన్ని అగ్నిలో కాల్చినట్లే నిన్ను కూడా పరిస్థితులు కాల్చాయి. కానీ ఇప్పుడు నువ్వు మలినం లేనటువంటి స్థితికి వచ్చావు. ఈ దశ ముగిసేటటువంటి సమయం వచ్చింది. నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి బాధకు ఒక కారణం ఉంది.
ఇప్పుడు ఆ కారణం ఫలితంగా మారబోతుంది. నువ్వు అనుభవించిన ఒంటరితనం, అవమానం, నిరాశ ఇవన్నీ కూడా త్వరలో నీకు బలంగా మారబోతున్నాయి. ఈ 3 సంవత్సరాలు నీ జీవితానికి పునాది వేశాయి. ఇకపై వచ్చే కాలం ఆ పునాదిపై నిర్మాణం చేయబోతున్నావు. ఎందుకంటే నీపై నేను కరుణ ఎక్కువగా చూపించబోతున్నాను. కేవలము నేను ఒక దైవాన్ని మాత్రమే కాదు, నీ యొక్క ఆత్మకు ప్రతీక. నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు జీవితం కూడా బలంగానే ఉంటుంది. సహజంగా నువ్వు ఎంతో తెలివైన దానివి, వేగంగా ఆలోచించే శక్తి కలిగిన దానివి. గత కొంతకాలంగా నువ్వు నీలో ఉన్నటువంటి నీ బలం తగ్గిపోతుంది. నీ విలువను నువ్వు మర్చిపోయావు. అందుకే ఇప్పుడు నీ వైపు నేను చూస్తున్నాను. నా కరుణ చూపించడం అంటే వెంటనే డబ్బో లేదా పేరు ప్రతిష్టలు రావటమో కాదు. ముందుగా నీలో ఉన్నటువంటి వెలుగు బయటకు రావాలి. అంతేకాకుండా నాపై నమ్మకం పెట్టుకోవడం అనేది నీకు ఇంకా ఎక్కువ మొదలవుతుంది. నేను చేయగలను అనేటువంటి భావన నీకు తిరిగి వస్తుంది. ఇలా ఒక మార్పు అనేది బయటకు చిన్నదిలా కనిపించినా నీకు చాలా పెద్దగా అనిపిస్తుంది. నీ భవిష్యత్తును అన్నీ నిర్ణయించేలా చేస్తాను. నా కృప అంటే గౌరవం. నువ్వు ఎక్కడైతే తక్కువగా భావించబడ్డావో అక్కడే నీ మాటకు విలువ వస్తుంది. నువ్వు మౌనంగా భరించినటువంటి అవమానానికి సమాధానం లభిస్తుంది. ఇది ప్రతీకారం అయితే కాదు, ఇది న్యాయం. నేను నీకు నీ జీవితాన్ని, నీ కోరికలను ఆలస్యం చేశాను, మర్చిపోయాను అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. నీ నిజాయితీ, నీ సహనం ఇవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు నీ జీవితము కొత్త వెలుగులోకి రాబోయేలా చేస్తున్నాను. మొదటి సంకేతం గుర్తుపెట్టుకో. ప్రతి పెద్ద మార్పు ముందుగా చిన్న సంకేతాలతో మొదలవుతుంది. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ఇలాంటి సంకేతాలు నీకు కనిపిస్తాయి. నువ్వు గమనిస్తే నీకు ఇటీవల కాలంలో కొన్ని పాత విషయాలు తిరిగి మరలా నీ జీవితంలోకి వస్తూ ఉండవచ్చు. చాలా కాలంగా ఒక మాట్లాడేటువంటి వ్యక్తి ఒక్కసారిగా నీకు గుర్తుకు రావడం కానీ, పాత అవకాశం మరలా నీకు కనిపించడం కానీ, ఒక పాత విషయం అనేది గురించి నువ్వు మరలా ఆలోచిస్తూ ఉంటావు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఈ సంకేతాలు నీ జీవిత వలయాలను మార్చేసేది అని అర్థం. నువ్వు గతంలో నేర్చుకునేటువంటి పాఠాన్ని ఇప్పుడు నేర్చుకునేటువంటి స్థితికి రాబోతున్నావు. ఈసారి పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ గురించి, గతం గురించి మర్చిపోయావు. నువ్వు బలహీనులు కాదు, నువ్వు అనుభవంతో, అవగాహనతో ముందుకు వెళ్తున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు చాలా అంటే చాలా ఎక్కువగా భయపడతావు. మరలా అదే జరుగుతుందేమో, గతంలో పరిచయమైనటువంటి వ్యక్తులే నన్ను మోసం చేస్తారేమో అని అనుకుంటూ ఉంటావు. ఈసారి పరిస్థితి వేరేలా ఉంటుంది. నువ్వు అన్ని విధాలుగా కూడా, అంటే వచ్చినటువంటి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే నీ జీవితం పూర్తిగా మారబోతుంది. ఇక నీ మనసులో నడిచేటువంటి అంతర్గత పోరాటం, అసలు పోరాటం అనేది బయటకు ప్రపంచంతో కాదు, లోపల మనిషితో నువ్వు ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తావు. ఇది నీ బలం కూడా, బలహీనత కూడా. అయితే నువ్వు అందరి ముందు అర్థం చేసుకుంటావు, కానీ నిన్ను అర్థం చేసుకునే మాత్రం ఎవ్వరు కూడా లేరు. ఇక నీ మౌనం నిన్ను చాలా బాధ పెట్టింది. ఇటీవల కాలంలో నీ మనసు చాలా అలసిపోయింది. నిద్ర సరిగా లేకపోవటము, చిన్న విషయాలకి బాధపడుతూ ఉండము, ఒంటరిగా ఉండాలనిపించటము, ఇవన్నీ కూడా నువ్వు విశ్రాంతి తీసుకున్నటువంటి సూచనలు. ఇప్పుడు నీవు అర్థం చేసుకోవాలి, నువ్వు అనుభవించినటువంటి ప్రతి బాధ నిన్ను నాశనం చేయడానికి రాలేదని, అది నిన్ను మరింత లోతుగా, తెలివిగా మార్చడానికి వచ్చిందని చెప్పి ఆలోచించు. ఇప్పుడు నీ అంతర్గత పోరాటం లాస్ట్ దశకు వచ్చింది. నువ్వు మళ్ళా నీ మనసుకు శాంతిని ఇవ్వబోతున్నావు. నీ ఆలోచనలన్నీ కూడా క్లిష్టంగా నీకు కనిపిస్తున్నాయి. నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా నీకు అర్థమవుతుంది. ఇది నిజమైనటువంటి, అసలైనటువంటి మార్పు. ఇక ఈ విధంగా నీ లోపల మార్పు అనేది రావాలి. ఇది నీకు కొత్త జీవన అధ్యాయానికి ప్రారంభం అని తెలుసుకో. అలాగే నీకు కష్టాలు ముగిసే ముందు వచ్చేటువంటి మరొక సంకేతం ఏమిటంటే, నేను నీకు నిద్రలో అనేక సార్లు కళ రూపంలో నీ జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపిస్తూ ఉంటాను. ఇది చాలా బలమైనటువంటి సంకేతం. ఇది నిద్రకు సంబంధించింది. ఇటీవల కాలంలో నీకు ఎక్కువ కళలు వస్తూ ఉండవచ్చు. అవి నీకు గుర్తుండిపోవచ్చు. ముఖ్యంగా నీ మనసులో ఒక ప్రత్యేకమైన కలత కలుగుతూ ఉండవచ్చు. అయితే కొన్ని కళలు భయపెడుతూ ఉండవచ్చు, కొన్ని కళలు ఆశను కలిగించవచ్చు. కానీ నీకు కనిపించేటువంటి కళలు సాధారణమైనవైతే కావు. ఇది నీకు వచ్చేటువంటి గొప్ప సంకేతాలు. చెప్పాలంటే చాలా కాలంగా కనిపించినటువంటి వ్యక్తులు నీ కళలో కనిపిస్తూ ఉండటము,
అలాగే నిన్ను ఎవరైతే కాపాడుతున్నారో ఆ వ్యక్తులు నీ ముందుకు రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే నీ మనసు గతాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. నువ్వు లోపల దాచుకున్నటువంటి బాధ, కోపం, నిరాశ అన్నీ కూడా బయటకు రావాలని కోరుకుంటుంది నీ మనసు. కళల రూపంలో అవి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు కళలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతి కళ ఒక సందేశం. నువ్వు ఈరోజు లేవగానే కళలో చూసినటువంటి విషయం గురించి కొంతసేపు ఆలోచించు. ఎందుకంటే నీకు తెలియకుండానే నీ మనసు నీకు దారి చూపిస్తుంది. కష్టాలు ముగిసే ముందు మనసు అంటే ముందుగా మనకు అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కళలు ఆ శాంతికి మొదటి మెట్టు. ఇక మరొక సంకేతం అవమానం, ఆ తర్వాత గౌరవం రావటం. నీ జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్నటువంటి బాధ, అవమానం, నువ్వు నిజాయితీగా మాట్లాడినా నీ మాటను తేలిగ్గా తీసుకోవటం, నువ్వు కష్టపడినా నీ కష్టానికి కృషికి విలువ లేకపోవడం, ఇది నిన్ను లోపల నుండి చాలా బాధ పెట్టింది. కానీ ఇక్కడ సత్యం ఏమిటంటే ఎవరి జీవితంలో ఎక్కువైతే ఈ వ్యక్తికి రాబోయేటువంటి గౌరవం అంతకంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నీకు అదే జరగబోతుంది. నిన్ను తక్కువగా భావించిన చోటే నీ మాటకు విలువ అనేది పెరగేలా చేస్తాను. నీ అభిప్రాయం అందరూ కూడా వినిపించేలా చేస్తాను. నీ నిర్ణయాన్ని గౌరవించేలా చేస్తాను. అయితే ఇది ఒక్కరోజు జరగదు. నెమ్మదిగా నీ చుట్టూ ఉన్న వారంటి ప్రవర్తన మారేలా చేస్తాను. నీతో మాట్లాడే తీరు మారేలా చేస్తాను. నిన్ను చూసే దృష్టి మారుతుంది. ఇది నేను చేసేటువంటి, నువ్వు భరించినటువంటి ప్రతి సమస్య నేను చూశాను. నువ్వు ప్రతిసారి స్పందించుకుంటావు నీ బలహీనత కాదు. ఇది నీ యొక్క మంచి నడవడిక. అహంకారంగా ఎప్పుడు కూడా నువ్వు ప్రవర్తించలేదు. ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్లుగా దురుసుగా మాట్లాడలేదు. ఇలా అన్ని రకాలుగా కూడా ఒక మంచి మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సమాజంలో నడుచుకోవాలి, పెద్దలతో చిన్నలతో ఇలా అందరితో ఏ విధంగా ప్రవర్తించాలి, కుటుంబ బరువు బాధ్యతలను ఏ విధంగా సమర్థవంతంగా నెట్టుకురావాలి, ఆపదలో ఉన్న వారికి సహాయం ఎలా ఇవ్వాలి, అలాగే నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడితే మనకు గౌరవం దక్కుతుంది, ఎలా నడుచుకుంటే మన మీద మరింత ఎక్కువగా రెట్టింపైనటువంటి ఒక మంచి పాజిటివ్ ఆలోచన అనేది ఎటు వ్యక్తులు కలుగుతుంది అనేటువంటి విషయాల్లో చెప్పాలంటే నువ్వు చాలా తెలియగలవాడివి. అలాంటప్పుడు మరి ఈ కష్టాలు నీకు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్యలు నిన్ను ఎందుకు బాధ పెడుతున్నాయి, నీ వంతుగా నువ్వు ఇంత మంచిగా ఉన్నప్పుడు కూడా ప్రతి కష్టం కూడా నిన్ను ఎందుకు పలకరిస్తుంది అంటే కేవలం నిన్ను నువ్వు మరింత తెలుసుకోవడానికి, నీ భవిష్యత్తులో పెద్ద మార్పులు నేను చూడడానికి. ఇక నీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఒక ప్రభుత్వ అధికారి విషయంలో మంచి మార్పు నీకు కలుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించి అంటే నీవు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి గవర్నమెంట్ జాబులు కావచ్చు, లేదంటే ఏదైనా ఉద్యోగ అవకాశం వస్తే చాలు, నాకు ఈ అవకాశం వస్తే నా కుటుంబానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నువ్వు నన్ను అడిగినటువంటి కోరిక కావచ్చు, లేదంటే నీ యొక్క ప్రియమైనటువంటి వారు, నీ నుండి విడిపోయినటువంటి వారు, నీ బంధం ఇలా ఎవరైనా కావచ్చు, తిరిగి మరలా నీ కోరికను నేను తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నువ్వు ఎంత ఓర్పుగా ఉన్నావో నీ ప్రతి పని కూడా నీకు అనుకున్నటువంటి వేగంతో జరిపిస్తాను. నీ దిశ మాత్రం పూర్తిగా సరైనదిగా ఉండేటట్లు చేస్తాను. నువ్వు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా నీకు గొప్ప ఫలితాన్ని ఇచ్చేలా చేస్తాను. ఇది నీ జీవితంలో స్థిరత్వానికి రావడానికి సూచన. ఇక చివరగా మరొక సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తి నీ జీవితంలో ప్రత్యక్షంగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి చాలామందికి చిత్రంగా అనిపించవచ్చు. అయితే గమనించినట్లయితే అండి, చాలా రకాలుగా మనకు ఏదైనా కానీ మనకు ఒక దైవం అనేది మనకు అనేక రకాల సూచనలు, సంకేతాలు ఇస్తున్నప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే కొంతమంది కొత్త మిత్రులు పరిచయం అవడము, అలాగే పాత వ్యక్తులే ఎప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తులు అంటే మన నుండి దూరమైనటువంటి వ్యక్తులు మరలా మన దగ్గరికి రావటము, మన కళ్ళ ముందు ప్రత్యక్షమవడము, వారితో మరలా తిరిగి ఒక బంధాన్ని ఏర్పరచుకోవడము, వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడము, ఇవన్నీ కూడా ఏంటంటే దైవ నిర్ణయాలే. ఇలా కొన్ని సంకేతాల రూపంలో దైవం మనతో మాట్లాడుతుంది. ఆ సంకేతాలను గుర్తించేటువంటి శక్తి మీకు బాగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ శక్తి మరింత ఎక్కువగా నీలో మేలుకొడుతుపోతుంది. నీ జీవితంలో కొత్త అధ్యాయం మలుపు తెరవబోతుంది. నీ లోపల దాచుకున్న బాధ బయటకు కనిపించినప్పుడు యుద్ధం. నీ బాధను ఎప్పుడు కూడా బయటకు చూపించలేదు. అందరితో నవ్వుతూ మాట్లాడావు, అందరితో కలిసిపోయావు. కానీ లోపల మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని చేస్తూ వచ్చావు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నీ అసలు భావాలు మాత్రం నీలోనే దాచుకున్నావు. ఎందుకంటే నువ్వు నీ బాధను చెప్పుకుంటే ఇతరులు అర్థం చేసుకోరనేటువంటి అనుమానం నీకుంది. గతంలో నువ్వు చెప్పినప్పుడు కొంతమంది నిన్ను చాలా తేలిగ్గా తీసుకున్నారు, మరి కొంతమంది నేను బలహీనతగా చూశారు.
అందుకే నీ యొక్క మౌనం అనేది నీకు రక్షణగా మారింది. ఈ మౌనం వల్ల నువ్వు చాలా అలసిపోయావు. నీ మనసులో ఉన్న ఆలోచనలు, ప్రశ్నలు, సందేహాలు ఎవరికి చెప్పలేకపోవడం వల్ల నీకు మరింత ఒత్తిడి పెరిగింది. కొన్ని రాత్రులైతే నిద్ర పట్టకపోవడము, కొన్ని ఉదయం లేవగానే ఒక ఖాళీ భావన నీకు రావడము, ఇవన్నీ కూడా నీకు ఉన్నటువంటి అలసటకు సంకేతాలు. నువ్వు నీ బాధను ఎవరితో పంచుకోకపోయినా విధికి మాత్రం అన్నీ కూడా తెలుసు. ఇప్పుడు నీ దశ ఏదైతే కష్టాల దశ ఉందో అది ముగిసే సమయం రాబోయింది. నీ లోపల దాచుకున్న బాధ బయటకు రావడానికి మార్గం దొరుకుతుంది. అది కూడా ఒక వ్యక్తి కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, లేదా ఒక మార్పు కావచ్చు. ఇలా ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఒక ఒంటరిగా యుద్ధాన్ని పోరాల్సిన అవసరం ఏమీ అవసరం లేదు. నీ మనసుకు తేలిక పడే సమయం దగ్గర పడింది. ముఖ్యంగా రేపటి రోజున నీకు మానసిక మలుపు జీవితంలో ఒక అంతర్గత మార్పుకు ఆరంభం చేస్తాను. రేపటి రోజు నుండి నీ ఆలోచన తీరులో చిన్నగా ఒక్కొక్క రకమైన మార్పులు నీకు తీసుకొస్తానని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.